సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపను బట్టి మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను తలుస్తున్నాను. దేవుడి రోజంతటిని మనందరికీ బహు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమెన్. ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని వీక్షించండి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని వీక్షించి ఆనందించారు కదా. నా ప్రియమైన వాళ్ళారా, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏమంటూ ఉంటారంటే సమాజం పాడైపోతుంది, సమాజం నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, మన దేశం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి సలహాలు సూచనలు చెప్తూ ఉంటారు. నిజానికి సమాజం పాడైపోవడానికి, సమాజం నాశనం అయిపోవడానికి కారణం ఎవరు అన్న క్వశ్చన్ కనుక వేసుకున్నట్లయితే ద ఆన్సర్ ఈస్ ఐ. ఎస్, అబ్సల్యూట్లీ. ఆన్సర్ ఏంటంటే నేనే అన్న ఆన్సర్ వస్తుంది. ఎవరికి వాళ్ళే కారణం. ఈ సమాజం పాడైపోవడానికి ఎవరికి వాళ్ళే కారణం. ప్రతి ఒక్కరు చేసేటువంటి తప్పులను బట్టే ఈ సమాజం పాడైపోతుంది. ఎవరికి వాళ్ళు నా తప్పులు నేను కరెక్ట్ చేసుకోవాలి, నా పాపాలను నేను దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడుక్కోవాలి, నేను పవిత్రపరచబడాలి అన్న ఆలోచనలోని గనక వెళ్ళినట్లయితే సమాజం ఖచ్చితంగా బాగవుతుంది. అలా కాకుండా ఎవరి మట్టుకు వాళ్ళు ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను చూస్తుంటారు తప్ప వీళ్ళలో ఉన్నటువంటి లోపాలు అసలు పట్టించుకోరు. ఇందులో మరి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లల విషయంలో సరైనటువంటి పెంపకం లేకపోవడం వల్ల, వాళ్ళని దేవునిలో పెంచకపోవడం వల్ల, వాళ్ళని దేవుని యొక్క సన్నిధికి సమీపంగా పెంచకపోవడం వల్లనే సమాజం అనేది చాలా దారుణంగా పాడైపోతుంది. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మన పిల్లలకి ఏది చెప్తే అది చేయరు, కానీ మన పిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారు. దే ఓన్లీ ఫాలోవర్స్, దే డోంట్ లిజన్ టు అస్, దే ఓన్లీ ఫాలోవర్స్. వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు తప్ప మనం చెప్పింది చేయరు, మనం చేసిందే చేస్తారు. అందుకనే పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక తండ్రి షేవ్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళ పిల్లవాడు కూడా షేవ్ చేసుకొని ట్రై చేస్తాడు. బికాస్
వాళ్ళ ఫాదర్ షేవ్ చేసుకుంటున్నాడు కాబట్టి. అదే రీతిగా ఒక తల్లి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ కుమార్తె కూడా దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకుంటుంది. ఎందుకంటే ఆమె తల్లి దేవునికి ప్రార్థిస్తుంది కాబట్టి. పిల్లల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏవేవో బుద్ధులు మనం చెప్పడం కాదు, కానీ వాళ్ళ దగ్గర మనం ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించినప్పుడు, వాళ్ళు మనల్ని ఫాలో అయ్యే జీవితాన్ని, మనల్ని రోల్ మోడల్గా తీసుకునేటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు బాగుంటాయి, ఖచ్చితంగా సమాజం బాగుంటుంది. మనందరం కూడా దేవునికి అతి సమీపంగా దేవుని బిడ్డల్లా మనం వెలుగొందుతాం. ఈరోజు మన డైలీ బ్రెడ్ కార్యక్రమంలో ఇద్దరు పిల్లల గురించి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటి కుర్రవాడు రూజై ఇమాయ్. ఇతని వయస్సు 7 years. ఇతను జపనీస్కు చెందినటువంటి కుర్రాడు. ఇతను బ్రూస్లీ అంటే ఎంతగానో ప్రాణం పెట్టేటువంటి కుర్రాడు. అంతేకాకుండా బ్రూస్లీ చేసేటువంటి కరాటే అలాగే కుంఫులు కూడా ఎంతగానో ఇష్టపడి నేర్చుకున్నటువంటి కుర్రాడు. ఒక్కసారి ఈ కుర్రాడు యొక్క టాలెంట్ చూడండి. He's a certified bonsai Bruce Lee. It's Yusei, ladies and gentlemen. అదే రీతిగా ఇంకొక అబ్బాయి గురించి కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అతని పేరు మిసిసిపికి చెందినటువంటి క్యానాన్. ఈ క్యానాన్ వయసు కేవలం 4 years మాత్రమే, 4 సంవత్సరాల వయసు మాత్రమే. అయితే ఇతను ఏ రకంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మావేశంతో చెప్తున్నాడో ఒక్కసారి చూడండి. Yes, Lord. I'm preaching about the one to God. Like a man's church to the man's church of Pentecost, is gonna do for the one Lord. Mississippi, where that Jackson is. Remember, the Lord done for us. Speak in tongues, worship of God. You need the Holy Ghost. But feeling the Holy Ghost is, that means you're speaking in tongues. He wants the money, what you give him. The red, white, If the Lord has a word, He was a Pentecost of Anita's, Mississippi. The Lord is here tonight. And His name is Jesus. There's only one God. And then He's going to praise out His tears and just worship God. And then He's going to worship God. But the Lord is going to do it. That means God has to do it. And then Jesus has to do it. And then God is going to do it. And then Jesus. Whoa! I love to preach something tonight. The Spirit did anoint him, and I believe he felt inspiration. His dad and I were surprised because he was saying victory, and we're going to have a red-hot revival. And to me, that was unique. That's a term I haven't really used, red-hot revival.
But that's kind of, I guess, a little 4-year-old child's thinking, and I certainly endorse it. I see nothing but Jesus. In a little boy, that would make anybody happy. I can't compose myself when he up there. Yes, he is. Tell him. Preach it. We're up beneath us. Then the Lord is going to do it for the Pentecost. Out of the mouths of babes, God created us. So Cannon is one of those little babes. The Lord of victory. Victory God. Amen. Praise God. ప్రియమైన వారలారా, మీరు ఈ 2 వీడియోలు చూసారు కదా. మొదటి వ్యక్తి రోజా ఎమాయేమో తనకి నచ్చినటువంటి, తను ఇష్టపడేటువంటి ఆ కరాటేలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. 7 సంవత్సరాల వయసుకే అతను ఎందరినో మించిపోయి అద్భుతమైనటువంటి ఘనత సంపాదించుకున్నాడు. తను ఎంతగానో ఆరాధించేటువంటి బ్రూస్లీ తాలూకా నైజాన్ని, బ్రూస్లీ తాలూకా ప్రతిభని ఇతను కూడా కనపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అతను ఆత్మరక్షణకు సంబంధించింది కాకుండా శరీర రక్షణకు సంబంధించినటువంటి విద్యలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మనం 2వ వీడియో చూసాం కదా, మిసిసిప్పికి సంబంధించినటువంటి 4 సంవత్సరాల కుర్రాడు క్యానాన్. అతను ఆత్మావేశంతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడుతున్నాడు, ఆత్మరక్షణకు సంబంధించినటువంటి దైవ జ్ఞానంలో ఉన్నాడు. ఇద్దరు కూడా చిన్న పిల్లలే, కానీ ఇద్దరు నేర్చుకున్నటువంటి ఆ యొక్క విద్యలు వేరు. ఒకలేమో లోకానికి సంబంధించినటువంటి విద్య నేర్చుకుంటే, ఇంకొకరు ఆత్మకు సంబంధించినటువంటి, దేవునికి సంబంధించినటువంటి విద్య నేర్చుకున్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే, మన పిల్లల్ని ఎందులో మనం ప్రావీణ్యం చేస్తున్నాం, మన పిల్లల్ని ఎందులో మనం పెంచుతున్నాం, దేవుని యొక్క జ్ఞానంలో పెంచుతున్నామా, లోకానికి దగ్గరగా పెంచుతున్నామా అన్నది మనం గమనించుకోవాలి. బికాస్ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడువలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే చిన్నప్పుడే పిల్లలకి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పెంపొందించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళలో విత్తినట్లయితే, వాళ్ళు దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతారు, దేవునిలో ఫలింపబడతారు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. ఆ రీతిగా మనం పిల్లలను పెంచాలి, కానీ దేవునిలో కాకుండా లోకానుసారంగా మనం పిల్లలను పెంచకూడదు. అదే రీతిగా మరి ఒక వాక్యం మనం చదువుదాం. ఇదే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే బెత్తం వాడరో వాళ్ళు వాళ్ళ యొక్క కుమారులకి విరోధులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ బెత్తము అంటే మనం గమనించాల్సింది ఏదో ఈ లోకానుసారమైనటువంటి కర్ర లేదా బెత్తం అని మనం చూడకూడదు, కానీ దేవుని యొక్క వాక్యము అనే బెత్తం మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యం అనే బెత్తాన్ని కనుక మనం ఉపయోగించినట్లయితే, వాళ్ళకి చిన్ననాటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళలో మనం విత్తినట్లయితే, డెఫినెట్గా వాళ్ళకి మనం విరోధులుగా ఉండం. అంతేకాకుండా వాళ్ళు ఫలింపబడతారు. వాళ్ళు ఫలింపబడడం వల్ల మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుండడం వల్ల సమాజం బాగుంటుంది. కాబట్టి సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి, మన బిడ్డలను సరిగా పెంచాలి, మన బిడ్డలను దేవునిలో పెంచాలి. ఆ రీతిగా పెంచినప్పుడు దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు, ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు బంగారు పాదాలకు లెక్కించిన స్తుతులు, స్తోత్రాలు. దేవా, గతించిన కాలం అంతా కాచి కాపాడారు, మీకు క్షేమాన్ని మాకు ఇచ్చారు, సజీవులుగా ఉంచారు. మీకే వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈరోజు డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా సమాజం పాడైపోతుంది అంటూ ఉంటారు తప్ప, సమాజం పాడైపోవడానికి కారణం నేనే అన్న ఆలోచన ఎవరికి కూడా రాదు. సమాజం పాడైపోవడానికి కారణం నేనే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, ఎవరికి వాళ్ళు మార్పు చెంది వారి యొక్క జీవితాల్లో పరిశుద్ధతను పొందుకొని, వారి యొక్క బిడ్డలను మీకు సమీపస్తులుగా పెంచుతూ, మీకు జ్ఞానంలో పెంచుతూ, సమాజాన్ని బాగు చేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఈ COVID-19 నుంచి ప్రపంచాన్ని కాచి కాపాడండి. నాయకులందరికీ కూడా మీ జ్ఞానాన్ని, నడిపింపును అనుగ్రహించండి. ఈ లాక్డౌన్ సడలిస్తూ ఉండగా ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఈ COVID-19 నుంచి తప్పించుకునేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా దయచేయండి. అదే రీతిగా డాక్టర్స్ ని, వైద్య సిబ్బందిని, అలాగే శానిటరీ డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే ప్రభువా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని దీవించండి. మీ భద్రతా కాపుదల వారికి అనుగ్రహించండి. ఎవరైతే COVID-19 బాధితులు ఉన్నారో వారందరికీ కూడా శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో ధైర్యాన్ని ఇవ్వండి.
అదే రీతిగా ప్రభువా ఇతరత్ర అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం. ఆకలితో ఎవరైతే ఏ కుటుంబం అయితే ఇబ్బందులు పడుతూ ఉందో ఆ కుటుంబాలకి సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించండి. వారికి సహకరిస్తున్నటువంటి దాతలను వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. చిన్నపిల్లలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను దీవించండి. మీ భద్రత ఇవ్వండి. విధవరాండ్రను, వారి బిడ్డలను దీవించండి. మీరు వారికి తోడుగా ఉండి ఒక తండ్రిగా ఉండి వారిని నడిపించడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఇంకా ఎవరెవరైతే ఏ అక్కర్లు ఉన్నారు, ఏ ప్రమాదాలు ఉన్నారు, ఏ అపాయాలు ఉన్నారో వాటన్నిటి నుంచి వారిని విడిపించి వారికి చక్కటి క్షేమాన్ని ఇవ్వమని, తద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియమైన వారలారా, మరొకసారి మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మీ బిడ్డల్ని దేవునిలో పెంచండి. అప్పుడు మీకు వారి ఎడల బెంగ అనేది ఉండదు. వారు ఎలా పాడైపోతున్నారు, అలా పాడైపోతున్నారు అన్న మాట కూడా మీ నోట్లోంచి రాదు. ఎందుకంటే వారు దేవునిలో ఉంటారు కాబట్టి. అదే రీతిగా ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు వారికి ఏ వాగ్దానాన్ని అనుగ్రహించున్నారో చూద్దాం. హియర్ ఇస్ ద ప్రామిస్ ఫర్ టుడే. ఆ ప్రామిస్ ఏంటంటే, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడయ్యుండును గాక. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు చాలా గొప్ప వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ కూడా మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తానని ఈ వాగ్దానం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. మీరందరూ కూడా తలలు ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాను. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గతించిన కాలం అంతా కాచి కాపాడారు, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు సంవత్సరమైన నీ దయా కిరీటాన్ని వారికి ధరింపచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. రానున్న దినాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు అనుగ్రహించండి. గృహంలో శాంతి, సమాధానాన్ని ఇవ్వండి. వారికి చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను అనుగ్రహించి వారి ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ స్పెషల్ డేని బట్టి మీరు చేయగలిగేటువంటి సహకారం మీ ప్రాంతాల్లో చేయండి. మరి ముఖ్యంగా భోజనం లేని వారికి భోజనం పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. మేము కూడా మా సిలువ సాక్షి మినిస్ట్రీస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు ఏ సంస్థ నుంచి ఎలాంటి సపోర్ట్ లేనప్పటికీ దేవుడే మాకు సహాయకారిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మీలాంటి వారిని ఎవరైనా ప్రేరేపించి వారి ద్వారా ఏదైనా సహకారాన్ని మాకు అందించినట్లయితే దానిలో కొంత భాగాన్ని మేము పక్కకు తీసి సేవా కార్యక్రమాలకి వినియోగిస్తున్నాం. అయితే మిమ్మల్ని అందరినీ కూడా ఒక సహోదరుడిగా నేను వేడుకునేది ఏంటంటే, మీరందరూ కూడా మీ యొక్క దశం భాగాల్ని మీ ప్రాంతాల్లో, మీ యొక్క స్థానిక సంఘాల్లోనే సమర్పించండి. ఎవరు కూడా మీ దశం భాగాల్ని మా పరిచర్యకి పంపించకండి. మీకు ఎవరికైనా మా పరిచర్యకి సహకరించాలన్న ఆలోచన, అభిలాష కలిగి ఉన్నట్లయితే దశం భాగం కాకుండా మీరు ఏదన్నా కానుక అందించాలనుకుంటే దాన్ని మాత్రమే పంపించాల్సిందిగా మిమ్మల్ని ఒక సహోదరుడిగా వేడుకుంటూ ఉన్నాను. అలాగే మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే సిలువ సాక్షి మినిస్ట్రీస్ ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 8688885588. అలాగే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి సిలువ సాక్షి మినిస్ట్రీస్ తరపున బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిన్నటి దినాన్న మార్కు సువార్త మీద క్విజ్ కార్యక్రమం నిర్వహించాము. రాబోతున్నటువంటి ఆదివారం లూకా సువార్త మీద క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. మరి మీరు ప్రార్థించండి, పాల్గొనండి, దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. దీంట్లో మీరు పాల్గొనాలనుకుంటే బ్రదర్ సుకుమార్ గుర్జా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ప్రతిదినం డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వీక్షించాలంటే బ్రదర్ సుకుమార్ గుర్జా ఛానల్ని, అలాగే సిలువ సాక్షి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అనుదినం డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.